నమస్తే వెల్కమ్ టు బిగ్ స్టోరీ। నిలువెల్లా గాయాలతో నేరెళ్ల రక్తమోడుతూనే ఉంది। కూర్చోలేక నించోలేక కనీసం నిత్యావసరాలకు వెళ్ళలేక గాయపడిన బాధితులు అల్లాడిపోతున్నారు। హీనంగా దీనంగా కనిపిస్తున్న తమ కొడుకులను చూసి తల్లి తండ్రి గుండె తరుక్కుపోతూనే ఉంది। కానీ ఇంతవరకు ప్రభుత్వం బాధితుల పట్ల స్పందించకపోవడం గాయాలను మరింత మండిస్తోంది। అటు కాంగ్రెస్ తో పాటు మిగతా రాజకీయ పార్టీలు పరామర్శలతో నేరెళ్ల రాజకీయాన్ని రణక్షేత్రాన్ని తలపిస్తున్నాయి। ఈ అధికార ప్రతిపక్షాల మాటలు ఏవైనా నేరెళ్ల మాత్రం నిశ్శబ్దంగా రోధిస్తూనే ఉంది। నేరెళ్ల రగులుతూనే ఉంది। థర్డ్ డిగ్రీపై దళిత సంఘాల నిరసన హోరెత్తుతోంది। కాంగ్రెస్ చెలో సిరిసిల్లతో రాజకీయం మరింత మండుతోంది। అధికార పక్షం విపక్షాలకు అనవసరంగా అస్త్రమిచ్చిందా? బాధ్యులపై పోలీసులు ముందే చర్యలు తీసుకునుంటే ఇంతదాకా వచ్చేదా? రాజన్న సిరిసిల్ల జిల్లా నేరెళ్ల మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్నా ఇప్పుడు అగ్నిగుండంలా మారింది। ఇసుక లారీలకు వ్యతిరేకంగా గ్రామస్తుల ఆందోళనలు, దళిత సంఘాల నిరసనలు ఇప్పుడు కాంగ్రెస్ నేతల ర్యాలీలు, పరామర్శలతో యుద్ధ క్షేత్రాన్ని తలపించింది। ఎక్కడికెక్కడ తమను అడ్డుకుంటోన్న పోలీసులతో కాంగ్రెస్ నేతల వాగ్యుద్ధం కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది। నేరెళ్లలో దళితులపై థర్డ్ డిగ్రీని నిరసిస్తూ చెలో సిరిసిల్లకు పిలుపునిచ్చింది కాంగ్రెస్। భారీ బహిరంగ సభ పెట్టాలని నిర్ణయించింది। కానీ అనుమతి లేకపోవడం, కోర్టు నిర్ణయం, ఎక్కడికక్కడ కార్యకర్తల అరెస్టులు, పోలీసుల భారీ మోహరింపులతో అనేక స్ట్రాటజీలతో ముందుకు సాగింది। పోలీసులు కాంగ్రెస్ నేతల మధ్య వ్యూహ ప్రతివ్యూహాలకు కేంద్రంగా మారింది సిరిసిల్ల। రకరకాల రూట్లు మారుస్తూ ముందుకు పోవాలని నేతలు భావించినా పోలీసులు అన్ని చోట్ల వెంటాడుతూ అడ్డుకున్నారు। నేరెళ్లలో దళితులపై దాడిని సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ దళిత నాయకురాలు, లోక్సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ ను ఆందోళనకు పిలిచారు। ఆదివారమే హైదరాబాద్ చేరుకున్న మీరా కుమార్ రాత్రే కరీంనగర్కు వచ్చారు। మీరా కుమార్ తో కలిసి భారీ ఎత్తున సభ నిర్వహించాలని కాంగ్రెస్ ప్రణాళికలు చేసినా సెక్షన్ 30 అమల్లో ఉండడం, కోర్టు నిర్ణయం, సమయం కూడా మించిపోవడంతో వ్యూహం మార్చింది। పరామర్శలకే ప్రాధాన్యాన్నిచ్చింది। కరీంనగర్ జైల్లో ఉన్న గ్రామస్తులు దళితులను పరామర్శించారు। ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు। నేరెళ్ల ఇసుక రవాణాలో తలెత్తిన ఉద్రిక్త పరిస్థితులు, పోలీసులు నిరసనకారులను విచక్షణారహితంగా కొట్టడం, వీరిలో దళితులు ఉండడంతో మొత్తం నేరెళ్ల ఇసుక గొడవ దళిత ఇష్యూగా మారింది। తెలంగాణ సాకారమైతే దళితుల జీవితాలు బాగుపడతాయని ఆశిస్తే చివరికి వారిని చిత్రహింసలకు గురి చేస్తున్నారని మాజీ స్పీకర్ మీరా కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు। इस तेलंगाना में जो दलित है, जो पिछड़े हैं, जो गरीब हैं, कमजोर हैं, उन पर पुलिस के द्वारा अत्याचार किया गया। जब दूसरा कोई अत्याचार करता है तो पुलिस आगे बढ़कर रक्षा करती है, लेकिन यहाँ पर उन्होंने पुलिस की कस्टडी में उनको इतना सताया है, मारा है और मुझे बताया गया है कि थर्ड डिग्री टॉर्चर इस्तेमाल किया गया है। आज तक यहाँ पर कोई भी यहाँ के, मुझे जो खबर है, कोई भी यहाँ के मंत्री, मुख्यमंत्री नहीं आए, बल्कि यहाँ तो केंद्र से भी आना चाहिए था मंत्रियों को, और प्रधानमंत्री को यहाँ पर आना चाहिए था, लेकिन कोई नहीं आया। तेलंगाना प्रदेश एक आदर्श प्रदेश होना चाहिए, जहाँ पर सबसे गरीब को भी इज्जत और सम्मान के साथ रहना चाहिए। ऐसा तेलंगाना बनाने का हमने सपना देखा था। ऐसा तेलंगाना बनाने का सपना नहीं देखा था जहां पर उनको सताया जाएगा। मुझे बहुत दुख है यहाँ पर आकर।
కొన్ని రోజుల క్రితం సిపిఐ, సిపిఎం, బీజేపీ, టీడీపీ నేతలు కూడా నేరెళ్ల బాధితులను పరామర్శించారు. ఇప్పుడు కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. పోలీసుల 3rd డిగ్రీపై మానవ హక్కుల కమిషన్లో కేసు కూడా నమోదు కావడంతో ఈ ఇష్యూను జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. అంతటికి కారణం ప్రభుత్వం. ఆ ఎస్పీ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి. ట్రాన్స్ఫర్ కాదు మేము కోరుతున్నది, ట్రాన్స్ఫర్ చేసి ఈ ట్రాన్స్ఫర్ ఇంకో జిల్లా మీద పడుతుంది. ఈయన ప్రభావం మొత్తం కూడా ఈయన సస్పెండే చేయాలని చెప్పేసి మా డిమాండ్. 307 కేసులు కూడా ఎస్పీ గారు, ఎస్ఐ గారు, స్థానిక గ్రామ కానిస్టేబుల్తో పాటుగా 18 మంది పోలీసుల మీద 307 సెక్షన్ కేసులు పెట్టి మరి మా బాధితులకు న్యాయం జరగాలి, వాళ్ళకు ఉన్నతమైన వైద్యం అందించాలి, వాళ్ళ నష్టపరిహారం కట్టాల్సిన అవసరం కూడా ఉంది. ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు. నేను సూటిగా అడుగుతున్న ప్రభుత్వాన్ని, మీ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ అంటే ఎవరికి ఫ్రెండ్స్? ప్రజలకు ఫ్రెండ్లీనా లేక మాఫియా గుండాలకు ఫ్రెండ్లీగా ఉన్నారా? ఇది తేల్చి చెప్పాల్సిన అవసరం ఉంది. మరి ఇసుక రీచ్ల వాళ్ళు రోజు పోలీసులకు ఎన్ని మామూలు ఇస్తున్నారు, ఈ లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి పోలీసు ఆగడాలు సహించే సమస్య లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి పోలీసు రాజ్యంగా మారిపోయింది. అటు దళిత సంఘాల నేతలు కూడా ఆందోళనలు తీవ్రతరం చేశారు. ఎప్పుడో స్వతంత్రానికి పూర్వం నాటి అమానుష 3rd డిగ్రీని నేటి కాలంలోనూ అమలు చేస్తూ అరాచకానికి పరాకాష్ఠగా పోలీసులు, పాలకులు మారారని విమర్శిస్తున్నారు. పోలీసులపై చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం ఇసుక ఆదాయ లెక్కలు చూసుకుంటోందని ఫైర్ అవుతున్నారు. ఒకవైపున దళితునికే రాజ్యం అప్పగిస్తామని చెప్పేసి, రాష్ట్రం అప్పగిస్తామని చెప్పేసి మాట్లాడినటువంటి మీరు దళితులకు ఆ రకంగా చేయకపోగా బతకనిస్తలేరు. అందుకని ఇది సరైంది కాదు. మీ అధికారం 5 ఏళ్ళు ఉంటుండొచ్చుగాక, కానీ ప్రజలంతా కూడా ఇక్కడ ఎల్లకాలం ఉంటారు. ఎల్లకాలం ఉండేటోళ్ళు, ఈ ఊర్లను అంటి పెట్టుకుని ఉంటున్నోళ్ళు. అంటే దళితులకు బ్రతికే స్వేచ్ఛ కూడా లేదా, మాట్లాడే స్వేచ్ఛ లేదా? ఒక దిక్కేం బాగా మాట్లాడతారు మాటలు, ఇంకొక దిక్కేమో ఈ రకమైనటువంటి చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రజలకు న్యాయం జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. దీని మీద న్యాయ విచారణ జరిపించాలి. పోలీస్ అధికారులు కావాలని దళితుల మీద కులం పేరుతోటి ఎస్పీ గారు తిట్టడము, కులం పేరుతోటి వాళ్ళని దూషించడము, వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. రెండవది ఎస్ఐ సిఐను ఎంబడే సస్పెండ్ చేయాలి. మూడవది ఎస్పీని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసి ఈ యొక్క విచారణని పూర్తిగా జరపాలని ఎస్సీ కమిషనర్ తోటి మేము ఆదేశిస్తున్నాము. నేరెళ్ల నెల రోజులుగా నిశ్శబ్ద ఉద్యమంలా రగులుతూనే ఉంది. ప్రతిపక్షాల పరామర్శలు, దళితుల ఆందోళనలతో అట్టుడుకుతూనే ఉంది. ప్రభుత్వం మాత్రం ఇసుక ఆదాయ లెక్కలు చెబుతూ ప్రతిపక్షాలకు దళిత రాజకీయాలు చేస్తున్నారని విమర్శిస్తోందే గాని బాధ్యులైన పోలీసులపై చర్యలు లేవు. బాధితులకు కనీసం పరామర్శలు లేవు. తనకు ఎదురు లేదనుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం నేరెళ్ల రూపంలో విపక్షాలకు అస్త్రం ఇచ్చిందా? రాజకీయాలు పక్కన పెడితే నేరెళ్ల గాయాలకు మందేది? మందులుచ్చుకుంటా కొట్టారు, కొడుతున్నావు, రక్తం వస్తుంది బాబు, నాకు 3 బిడ్డలు భార్య బాబు అని ఏడుతుంటే ఈ పెద్ద ఆయన ఆవేదన చూస్తుంటే ఎవరికైనా కళ్ళు చెమ్మగిలుతాయి. ఇలాంటి కన్నీళ్లు నేరేళ్లలో జాలువారుతూనే ఉన్నాయి. ఎవరిని కదిపినా 3rd డిగ్రీ నిలువెల్ల గాయాల నొప్పే. నా కొడుకు బాధ, నా కొడుకు 2 పిల్లలు, ఈ పిల్లల పరిస్థితి ఏంటిదో ఈ బాధను చూసి నిజంగా నీ కొడుకులకు చిత్రహింతలు పెడితే నీకు తట్టుకుంటావా? పరిస్థితిలో లేడు. అసలు నేరేళ్లలో ఏం జరుగుతుందో బాహ్య ప్రపంచానికి పూర్తిగా తెలియదు. ఎవరు కనపడితే వారిని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. ఇళ్లను విడిచి యువకులు, పెద్దవాళ్లు తిండి తిప్పలు మానేసి ఎక్కడెక్కడో తలదాచుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్న తెలంగాణ ప్రభుత్వం నేరేళ్లలో పోలీసులంటేనే జనం వణికిపోయే పరిస్థితిని గమనించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు బాధితులు. మమ్మల్ని గిట్లా అమ్మ మీద గిట్లా బొగరు కేసు పెడతాడు, మేము గంజా కేసు పెడతా అన్నాడు. మమ్మల్ని ఎట్లా కొట్టినా మిమ్మల్ని అట్లా కొడతా అని చెప్పి మమ్మల్ని బెదిరించిండు. ఎట్లా పడితే అట్లా ఆయన నోటికి వచ్చినట్టు అది మాట్లాడిండు. సార్ నీకు ఇట్లా కానిస్టేబుల్ ఓకే అయినా సారు
అన్న కానీ కాలు ముక్తే ఈ పక్కన దాంట్లో ఈ పక్క ఇప్పుడు 10 వచ్చింది సార్ పక్క పక్కలకు. మిడ్మానేరులో ఇసుక తవ్వకం కోసం ప్రభుత్వమే వందల లారీల్ని గ్రామం గుండా నడిపిస్తోంది. ప్రతిరోజు కొన్ని వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇరుకిరుకు సందుల్లోంచి వాకిట్లో నుంచే లారీలు వెళ్తుండడంతో అడుగు తీసి బయట పెట్టలేని పరిస్థితి స్థానికులది. దుమ్ము ధూళితో అల్లాడిపోతున్నారు. లారీల వేగానికి ఇప్పటివరకు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నెల 2న భూమయ్య అనే స్థానికుడు ఇసుక లారీ యాక్సిడెంట్లో చనిపోవడంతో గ్రామస్తులు ఆగ్రహంతో లారీల్ని తగులబెట్టారు. దీంతో పోలీసులు రకరకాల కేసులు మోపి 12 మందిని అరెస్ట్ చేశారు. 5 రోజులు రహస్య ప్రాంతంలో ఉంచి 3rd డిగ్రీ చిత్రహింసలు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. తీసుకొచ్చారు సార్, తీసుకొచ్చి కథ మా పిల్లలు తెలియదు, భార్య తెలియదు, మా మాట పేషెంట్, మా ఫాదర్ లేడు, నాకు 3 పిల్లలు. వాళ్ళ పరిస్థితి చూస్తే మొన్న ఆడికి వచ్చేది సార్ ములాఖాతుకు. మా చిన్న బిడ్డ వేస్తుంటే నాడు ఎప్పుడు వస్తున్నాడు పానం పోతుంది సార్. మేమేం చేయలేదు సార్, మమ్మల్ని ఎక్కడి నుంచి వెళ్ళేసేయండి సార్. కంటే కేసు పెట్టింది సార్, మాకు బెయిల్ ఇయ్యడానికి అంటున్నాడు సార్. మాకు బెదిరించే ప్రయత్నం చేయండి సార్ కాలు మొత్తం అంతా. గాయాలను చూసి కరీంనగర్ జైలర్ వారిని జైల్లోకి చేర్చుకోలేదంటే పోలీసులు ఎంతగా కుళ్లబొడిచారో అర్థం చేసుకోవచ్చు. కూలీనాలీ చేసుకునే వీరంతా ఇప్పుడు కనీసం కూర్చోలేని నించోలేని స్థితిలో ఉన్నారు. కొందరిని జైల్లో చేర్చినా ఇంకొందరు ఆసుపత్రిలోనే ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్ తీసుకెళ్లకపోతే వారు జీవితాంతం రోగిష్ఠులుగానే మిగిలిపోవలసి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. కానీ ఇంతవరకు ప్రభుత్వం కానీ పోలీసులు కానీ 3rd డిగ్రీ ప్రయోగించినట్టు చెప్పలేదు. కనీసం వారికి అంతలా గాయాలు ఎలా అయ్యాయో కూడా చెప్పడం లేదు. దీంతో బాధితుల ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంటోంది. 4 రోజులు నా భర్తను కొట్టిర్రు. అదే 8 మంది కలిసి అదే ఎస్పీని 1 గంట సేపు పడతాడు అడుగుర్రి. నాకు నీ పైసలు అవసరం లేదు, నీ కేసు వాపస్ తీసుకుంటే అవసరం లేదు, గంట సేపు పడతాడు అడుగుర్రి, ఇంకో పైసలు ఇప్పిస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అని అంటే నాకు నీ పైసలు ఎందుకు? నీ పైసలు నాకు అవసరం లేదు. కుక్కని కొట్టినట్టు కొట్టిరు నా భర్తను. ఏ రకంగా కొట్టిరు అంతగా? దళితులపై దాడిపై ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా బహిరంగ విచారణ చేపట్టి పోలీసుల తీరును తప్పుపట్టింది. 2-3 రోజుల్లో నివేదిక ఇవ్వబోతోంది. అటు హైకోర్టు కూడా 2 వారాల్లో తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం మాత్రం అస్సలు స్పందించడం లేదన్నది బాధితుల ఆవేదన. మంత్రి కేటీఆర్ సొంత నియోజకవర్గం అయ్యుండి కూడా పరామర్శకు రాలేదని ఆగ్రహంతో ఉన్నారు. కేటీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలు మాత్రం అసలక్కడ ఏం జరగలేదన్నట్టుగా మాట్లాడటం పుండు మీద కారం చల్లినట్టయింది. ఒక వ్యక్తి చనిపోతే ఆ ఇసుక లారీల్ని తగలబెట్టడం వల్ల అక్కడ ఉండేటటువంటి స్థానిక అధికారులు, రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ వాళ్ళంతా ఆ రోజు ఆ గ్రామానికి వెళ్తే వాళ్ళందరిపైన కూడా దాడులు చేసినటువంటి సందర్భంలో పోలీసులు కొంత సీరియస్గా రియాక్ట్ అయినారు. ఈ విషయాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా పరిశీలిస్తూ ఉంది. ఇంతలోనే ఏదో జరిగిపోయినట్టు దీనికి ఒక కులం రంగు పూసేసి దళిత కార్డుతోని మళ్ళొక్కసారి రాష్ట్రంలో దళితులను మోసం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఈ రకమైనటువంటి కుల రాజకీయాలకు దిగడం 125 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఇది తగదు. ఖచ్చితంగా ఈ అంశంలో ఏదో దళితుల మెప్పు పొందుతాం, ఏదో దళితులను టీఆర్ఎస్ పార్టీకి దూరం చేస్తాం అనుకుంటే అది భ్రమే అవుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసు. నేరెళ్ల ఘటనపై సరైన రీతిలో స్పందించని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షాలకు అస్త్రమిచ్చినట్టయింది. అన్ని రాజకీయ పార్టీలు నేరెళ్ల కేంద్రంగా రణక్షేత్రానికి సిద్ధమైపోతున్నాయి. ఇప్పటికే బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు నేరెళ్లలో పర్యటించగా తాజాగా కాంగ్రెస్ కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించింది. మీరా కుమార్ కూడా సిరిసిల్లలో పర్యటించడంతో జాతీయ స్థాయిలోకి ఇష్యూ వెళ్లిపోయింది. దీంతో ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరవుతోంది. ముందే బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకుని ఉంటే ఇంతదాకా వచ్చేది కాదని సొంత పార్టీ నేతలే మథన పడుతున్నారు. इनके पति को रख दिया जहाँ पर जिन्होंने गाली दी और मारा उनको होना चाहिए। धीरज नहीं को तुम बहुत बहादुर बीच में हो। నేరెళ్ల ఇష్యూలో అధికార విపక్షాల మాటలు ఎలా ఉన్నా బాధితులు కోరుతోంది మాత్రం ఒక్కటే, ఎస్పీతో పాటు బాధ్యులైన పోలీసులపై చర్యలు తీసుకోవడం, బాధితులకు మెరుగైన చికిత్స అందించడం, వారు కోలుకునే వరకు కుటుంబ పోషణ కోసం ఆదుకోవడం, అమాయకులపై కేసులు ఎత్తివేయడం, ఇసుక లారీలకు ప్రత్యామ్నాయ మార్గాలు సూచించడం. బాధితులు కోరుకుంటున్నవి ఇవే. వీరికి రాజకీయాలేమీ అవసరం లేదు, న్యాయం కావాలి.